కురుక్షేత్ర యుద్ధ భూమిలో 15వ రోజు రాత్రి ఈ దుష్ట చతుష్టయం దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు అనేటువంటి నలుగురు దుష్ట చతుష్టయం సమావేశమై పాండవులకి తాము చేసినటువంటి అకృత్యాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. అలా చేసినందుకు విచారిస్తూ ఉన్నారు. ఎందుకు ఇప్పుడు విచారిస్తున్నారు అంటే ఆనాడు చేసినటువంటి ఆ దుష్కృత్యాల యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు గనక. యుద్ధరంగంలో ఇంతవరకు 15 రోజుల యుద్ధంలో కౌరవ సేన మొత్తం కూడా 3 వంతులు పోయింది కాబట్టి మహావీరులైనటువంటి వాళ్ళందరూ భీష్మ ద్రోణాది వీరులు కూడా చనిపోయారు కాబట్టి ఇక ఏమిటి మన పరిస్థితి అనేటువంటి భావంలో అవి గుర్తుకొచ్చినాయి చేసినటువంటి పాపాలన్నీ కూడా. సరే, యుద్ధ విశేషాలు వినిపించడానికి 17వ రోజు రాత్రి సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే కర్ణుడి యొక్క నాయకత్వంలో 2 రోజుల యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ఈ యుద్ధ విశేషాలు వినిపించడానికి వెళ్ళాడు సంజయుడు. కర్ణుడి యొక్క మరణ వార్తని చెప్పాడు. కర్ణుడి యొక్క మరణ వార్త వినటంతోనే ధృతరాష్ట్రుడు హతాశుడైపోయాడు. అయితే తమ పక్షంలో ఎవరెవరు చనిపోయారు, ఎదుటి పక్షంలో ఎవరెవరు చనిపోయారు, మా పక్షంలో ఎవరు మిగిలారు అనేటువంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. చెబుతూనే సంజయుడు చెప్పాడు, ఓ మహారాజా, ఇదంతా కూడా నీ స్వయంకృతాపరాధమే. నువ్వు చేసినటువంటి పాపాల యొక్క ఫలితం అంతా కూడా ఇప్పుడు మీకు అందుబాటులోకి వస్తూ ఉన్నది అన్నాడు. కర్ణుడి యొక్క వధకి తీవ్రంగా దుఃఖించినటువంటి ధృతరాష్ట్రుడు కర్ణ వధ ఎలా జరిగింది, మరి కర్ణుడు చనిపోతూ ఉంటే మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, అసలు ఆ 2 రోజుల యుద్ధం ఎలా జరిగిందో ఆ విశేషాలన్నీ కూడా వినిపించవలసింది, సవిస్తరంగా తెలియజేయాలి అని సంజయుడిని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు చెప్తున్నాడు, అశ్వత్థామ యొక్క సలహాతోటి కర్ణుడిని సర్వసేనాధిపతిగా నియమించాడు దుర్యోధనుడు. దానితో పాండవులు కాస్త మరణించినట్లే, తనకు జయం నిశ్చయం అని భావించాడు దుర్యోధనుడు. ఎందుకనంటే కర్ణుడి మీద అంత నమ్మకం ఉంది. కర్ణుడు పాండవ పక్షపాతి కాదు గనక, భీష్మద్రోణులేమో పాండవ పక్షపాతులు గనక, అందుకని కర్ణుడు తప్పనిసరిగా పాండవులందరినీ కూడా సంహరిస్తాడు అనేటువంటి నమ్మకం దుర్యోధనుడికి ఉండటం వల్ల ఇక నాకు జయం నిశ్చయం అని అనుకున్నాడు. భీష్మద్రోణుల కన్నా గొప్ప పరాక్రమవంతుడు కర్ణుడు అని కూడా భావిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. అందుకే కర్ణుడు తప్పకుండా పాండవుల్ని సంహరిస్తాడు. సరే, కర్ణుడు అంటున్నాడు, దుర్యోధన, నాకు ఈ సర్వసేనాధిపత్యాన్ని కట్టబెట్టావు, నాకెంతో ఆనందంగా ఉంది. నేను నీకు ఇదే ఒక మాట ఇస్తున్నా, ప్రతిజ్ఞ చేస్తున్నా, సోదరులతో పుత్రులతో సహా శ్రీకృష్ణుడిని పాండవుల్ని అందరినీ కూడా ఈరోజే నేను వధిస్తాను అని మాట ఇచ్చాడు. పూర్తిగా నమ్మాడు దుర్యోధనుడు. మరి కర్ణుడు ఏ నమ్మకంతో మాట ఇస్తున్నాడు, పాండవుల్ని జయిస్తానని ఎట్లా ఆయనకి ఒక ధైర్యం కలిగింది? ఇంతకుముందు పాండవుల్ని ఎప్పుడైనా ఓడించాడా? అర్జునుడితో యుద్ధం జరిగినప్పుడు కానీ, అర్జునుడి చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళతో యుద్ధం జరిగినప్పుడు కానీ మరి ఎప్పుడైనా జయించాడా? మరి కర్ణుడి యొక్క మాటను దుర్యోధనుడు ఎట్లా నమ్మాడు? మరి కర్ణుడు ప్రగల్భాలు పలకటం అలవాటు కనుక పలికాడు అనుకుందాం. మరి దుర్యోధనుడు ఎట్లా నమ్మాడు? కర్ణుడి యొక్క పరాక్రమం పాండవుల కన్నా అర్జునుడి కన్నా చాలా గొప్పది అని దుర్యోధనుడు నమ్ముతా ఉన్నాడు. మరి విషయం ఎప్పుడైనా రుజువైందా? అర్జునుడు ఎప్పుడైనా ఓడించాడా? ఏమిటి వారిద్దరి యొక్క నమ్మకాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమిటి, వాళ్ళ యొక్క మాటలు ఏమిటి?
ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించి చూడాలి. ఎందుకు విశ్లేషించాలంటే మనం వీళ్ళ యొక్క మనస్తత్వాన్ని కనుక విశ్లేషించకుండా గుడ్డిగా కేవలం కథని మాత్రమే కనుక అనుసరించినట్లయితే ఈ లోకంలో మానవుడు నేర్చుకోవాల్సినటువంటి విషయాల్ని, అంటే మహాభారతం నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాల్ని నేర్చుకోకుండా ఉండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే మనం తప్పకుండా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దుర్యోధనుడికి కర్ణుడి మీద అపారమైనటువంటి గుడ్డి నమ్మకం ఉంది. అపారమైన నమ్మకం కాదు, అపారమైన గుడ్డి నమ్మకం. అలాగే భీష్మద్రోణుల మీద అపారమైనటువంటి గుడ్డి అపనమ్మకం. ఎందుకున్నది ఇలాగా? జాగ్రత్తగా ఆలోచించగలిగినటువంటి వాడేనా దుర్యోధనుడు? నిజంగా దుర్యోధనుడికి బుద్ధి సరిగ్గా ఉండి ఆలోచించగలిగినటువంటి శక్తే గనక ఉన్నట్లయితే ఈ సర్వనాశనానికి అతడు ఎలా బీజం వేసేవాడు? ఇప్పుడు దాన్ని మనం విశ్లేషణ చేయాలి. దుర్యోధనుడికి కర్ణుడి మీద అపారమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకం గుడ్డి నమ్మకం. భీష్మద్రోణుల మీద అపనమ్మకం. ఆ అపనమ్మకం కూడా గుడ్డి అపనమ్మకం. నిజంగా ఆలోచిస్తే 400 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాళ్ళు భీష్మద్రోణులు. భీష్ముడి యొక్క వయస్సును చెప్తూ అశీతి పంచకం అన్నారు సంస్కృత భారతంలో. అశీతి పంచకం అని అంటే 85లు, 580లు అని. 580లు 400. కాబట్టి 400 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు భీష్ముడు. అంతే వయస్సు కలిగినటువంటి వాడు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు కూడా. అయినప్పటికీ కూడా, అంత వయసు కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా శత్రువుల్ని చీల్చి చెండాడగలిగినటువంటి మహాపరాక్రమవంతుడు. ఆ కాలంలో అంటే ద్వాపర యుగంలో మానవుడి యొక్క ఆయుర్దాయం 200 సంవత్సరాలు. మరి వీళ్ళు 400 సంవత్సరాలు బ్రతికారంటే వాళ్ళు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా పరిగణించబడుతూ ఉన్నారు. అంతేకాదు భీష్మద్రోణులు ఇద్దరు కూడా వాళ్ళకు ఒక పేరుంది. చేతిలో ధనుస్తున్నంత వరకు కూడా వాళ్ళని జయించగలిగినటువంటి వాడు ఈ భూమండలం మీద ఎవరు లేరు అనేటువంటి మాట. అది భీష్ముడి విషయంలో అసలు నిజం. భీష్ముడి చేతిలో ధనస్సు కనుక ఉన్నది అని అంటే భీష్ముడిని కొట్టగలిగినటువంటి వాడు ఎవరు ఉండరు. అంతటి పరాక్రమశాలి భీష్ముడు. ఎప్పుడో పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకొని, అంటే ఎప్పుడో 350 సంవత్సరాల కిందట పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకొని ఆయనతోటే యుద్ధానికి సిద్ధమయ్యాడు. 23 రోజుల పాటు ఆయనతో యుద్ధం చేశాడు. పరశురాముడు అంటే ఎవరంటే క్షత్రియ జాతి మొత్తాన్ని కూడా లేకుండా 21 సార్లు వెతికి 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 ఎక్కడ క్షత్రియుడు ఉన్నాడో అక్కడ చంపేశాడు త్రేతాయుగంలో. అంతటి మహావీరుడైనటువంటి వాడు పరశురాముడు. అటువంటి పరశురాముడిని ఓడించాడు 23 రోజులు యుద్ధం చేసి భీష్ముడు. దాంతో తన యొక్క ఓటమిని అంగీకరించి ఆ అమ్మకి ఇచ్చినటువంటి మాటని కూడా వదిలేసుకొని, అమ్మ నీకు చేతని పని నువ్వు చేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. అది ఎప్పుడో జరిగింది 28 సంవత్సరాల వయసులో, భీష్ముడికి 28 సంవత్సరాల వయసులో. అప్పటి నుంచి కాశీరాజు కుమార్తెలు తీసుకొచ్చేటప్పుడు కానీ, ఆ తర్వాత ఎన్ని సందర్భాల్లో రాజ్యాన్ని రక్షించడానికి జరిగినటువంటి యుద్ధాల్లో కానీ భీష్ముడికి ఓటమి అనేటువంటిది ఎప్పుడు కూడా లేనే లేదు. అంతటి మహాపరాక్రమశాలి అయినటువంటి వాడు. అటువంటి భీష్ముడు తన యొక్క సర్వశక్తుల్ని ఒడ్డి యుద్ధం చేస్తూ ఉంటే ఆ భీష్ముడిని కానీ ద్రోణుడిని కానీ ఎప్పుడు కూడా సమయం చిక్కినప్పుడల్లా అవమానిస్తానే ఉన్నాడు దుర్యోధనుడు. నిష్ఠురంగా మాట్లాడుతూ ఉన్నాడు. దుర్యోధనుడికి వారి మీద అంత అపనమ్మకం ఉంది. 2వ రోజు యుద్ధంలో, తిరిగి 8వ రోజు యుద్ధంలో కౌరవులకి అపజయం కలిగింది. అంటే పాండవులు పైచేయి అయ్యారు, కౌరవులు ఓడిపోయారు.
ఒక్కొక్క రోజు కౌరవులు పైచేయి అవుతున్నారు, ఒక్కొక్క రోజు పాండవులు పైచేయి అవుతూ ఉంటారు. ఇది సహజం. కానీ ఎప్పుడైతే కౌరవులకు అపజయం కలిగిందో వెంటనే భీష్ముడి దగ్గరికి వెళ్ళి, దుర్యోధనుడు నీవు పాండవ పక్షపాతివి కనుక సరిగ్గా యుద్ధం చేయటం లేదు అని అతన్ని నానా మాటలు అంటూ ఉంటాడు. ఎంత ఒళ్ళు దాచుకోకుండా 400 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి భీష్ముడు యుద్ధం చేస్తూ ఉంటే ఆ భీష్ముడిని ఇలా అవమానం చేస్తూ ఉంటాడు. చివరికి 8వ రోజు యుద్ధంలో కౌరవులకు కొంత అపజయం కలిగేటప్పటికీ కర్ణుడి యొక్క సలహాతోటి దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత, నా దురదృష్టమో పాండవుల అదృష్టమో, నీకు పాండవుల మీద ప్రీతి కలిగినందువల్లనో ఏ కారణం చేతనో కానీ నాకేమో అపజయాలు కలుగుతున్నాయి, పాండవులకేమో విజయం కలుగుతూ ఉంది. ఈ రకంగా కనుక నువ్వు యుద్ధం చేసినట్లయితే, ఈ రకంగా కనుక నువ్వు నా సేనల్ని కనుక నడిపినట్లయితే నాకు విజయం దక్కటం అనేటువంటిది అసాధ్యమని నాకు అనిపిస్తూ ఉంది. అందుచేత నీవు గనక కర్ణుడిని యుద్ధానికి కనుక పంపిస్తే ఆ కర్ణుడు నాకు విజయాన్ని సాధించి పెడతాడు అన్నాడు. అంటే ఈ మాటలో ఇంకొక వ్యవహారం ఉంది. కర్ణుడిని నువ్వు యుద్ధానికి పంపిస్తే అంటే భీష్ముడు ఉన్నంత వరకు కర్ణుడు యుద్ధరంగంలోకి రాడు. భీష్ముడు పడిపోయిన తర్వాతనే నేను యుద్ధరంగంలోకి వస్తానని అలిగి వెళ్ళిపోయాడు మొదటి రోజునే. అందువల్ల భీష్ముడు యుద్ధాన్ని మానుకుంటే లేదా చనిపోతే అప్పుడు కర్ణుడు యుద్ధానికి వస్తాడే కానీ రాడు. మరి కర్ణుడిని యుద్ధానికి పంపించు అని భీష్ముడిని అడిగాడంటే నువ్వు మానుకో అని చెప్పటం, అంటే నువ్వు యుద్ధం నుంచి విరమించుకో అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలంలో అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించడం అన్నమాట. అంటే నీ మీద నాకు అవిశ్వాసం లేదు, ఇంతవరకు ఏదో నువ్వు కాస్త బ్రహ్మాండంగా యుద్ధం చేస్తావు, నాకేదో మేలు చేస్తావు అని అనుకున్నాను, కానీ నాకు అలాంటిదేం లేదు కాబట్టి నువ్వు తొలగవయ్యా, కర్ణుడు వస్తాడు, యుద్ధం చేస్తాడు, చక్కగా నాకు వెంటనే విజయం వచ్చేస్తుంది అన్నాడు. అంటే ఒకవేళ ఆయన కనుక తొలగకపోతే తొలగించాలనే ఆలోచన కూడా దుర్యోధనుడికి ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు భీష్ముడు. దుర్యోధన, ఈ వయసులో కూడా ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేసేటువంటి మమ్మల్ని నువ్వు ఈ రకంగా అవమానిస్తున్నావేది నీకు ధర్మంగా ఉందా? ఇది మంచిది కాదు. మేము నీకు ఎప్పుడు కూడా అపకారం చేయాలనేటువంటి ఆలోచనలో లేము. నీకు మొట్టమొదట్లో నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాట ప్రకారం ప్రతిరోజు కూడా 10,000 మందిని సంహరిస్తూ ఉన్నాను. ఇంతకంటే ఇంకా నేనేం చేయగలుగుతానయ్యా? అయినప్పటికీ నువ్వు నా మీద అవిశ్వాసం ప్రకటించావు కనుక రేపటి యుద్ధం చూడు ఎలా జరుగుతుందో, వెళ్ళు అన్నాడు. దాంతో మారు మాట్లాడలేక దుర్యోధనుడు తిరిగి వచ్చాడు. అంటే దుర్యోధనుడు భీష్ముడిని అలా పదవి నుంచి ఓడగొట్టాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఇది ఆలోచించుకున్నాడు భీష్ముడు. పాండవులకి కోపం రావాలి అని అంటే తీవ్రమైనటువంటి యుద్ధం చేయాలి. అందుకనే 9వ రోజు తీవ్రమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసేటప్పటికల్లా పాండవ సేనంతా చికాకు పడిపోయేటప్పటికీ ఆ రాత్రి శ్రీకృష్ణుడిని తీసుకొని 5గురు పాండవులు కూడా భీష్ముడి దగ్గరికి వచ్చి, తాత, ఇలా గనక నువ్వు యుద్ధం చేస్తా ఉంటే మాకు విజయం ఎట్లా వస్తుంది? నేను ముందు రోజే మొట్టమొదటి రోజునే నేను అడిగాను కదా, నువ్వేమో నాకు విజయాన్ని ఆశీర్వదించావు, ఈ పక్షంలో ఉండేమో యుద్ధం చేస్తున్నావు, మరి నువ్వు పడిపోతేనే కదా మాకు విజయం వచ్చేది, కనుక నీ వధోపాయం ఏమిటో చెప్పు అని అప్పుడు అడిగాను కదా, తర్వాత చెప్తానన్నావు, అందుకనే వచ్చాను అన్నాడు. అలా రావటం కోసమే యుద్ధం చేశాడు 9వ రోజున భీష్ముడు. అంటే ధర్మరాజుని పిలవకుండానే తనంతటి తానుగానే రావాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఎంతకాలం యుద్ధం చేసినా ఏదో ఒకనాడు ఈ దుర్యోధనుడు తనని సర్వసేనాధిపత్యం నుంచి తొలగిస్తాడు.
ఇక అంతకంటే ఘోరమైనటువంటి అవమానం అంతటి పరాక్రమశాలి మహావీరుడైనటువంటి భీష్ముడికి ఏ ఉండదు. అందుకనే నేను మరణించాలి అని అనుకున్నాడు. అతడి చేత తొలగించబడటం కాకుండా నేను మరణించినట్లయితే నా గౌరవం నిలబడుతుంది అని అనుకున్నాడు. ఆ వధోపాయాన్ని చెప్పాడు. చాలామంది ఇక్కడ వధోపాయాన్ని భీష్ముడు చెప్పాడు అనగానే భీష్ముడు ఏదో అన్యాయం చేశాడు అని చాలామంది అనుకుంటారు. ఏదో పాండవ పక్షపాతి కనుక అలా చెప్పాడు. కానీ భీష్ముడు ఒక మాట సర్వసేనాధిపతిగా నియుక్తుడు కాకముందే దుర్యోధనుడితో చెప్తాడు. నేను నీ పక్షంలో యుద్ధం చేస్తున్నాను, పాండవులకి శ్రేయస్సు చెప్తా. అంటే మీరిద్దరు నాకు సమానులే గనక. రెండో విషయం ఏంటంటే పాండవుల్ని నేను చంపను. పాండవుల్ని నేను చంపను అని ముందుగానే చెప్పి దానికి ఇష్టపడ్డటువంటి దుర్యోధనుడు భీష్ముడికి సర్వసైన్యాధిపత్యం కట్టబెడితే నువ్వు పాండవుల్ని చంపటం లేదు, నీకు పాండవ పక్షపాతం అంటాడు దుర్యోధనుడు. నేను పాండవుల్ని చంపను అని అన్నాడు భీష్ముడు. అంగీకరించి ఆయనకి సర్వసేనాధిపత్యం కట్టబెట్టాడు. నువ్వు పాండవుల్ని చంపటం లేదే అని ప్రతిరోజు అంటాడు. కాబట్టి ఇక నేను బ్రతికి ఉండటం అనవసరం అనుకున్నాడు. అందుకనే చెప్పాడు. అయితే మరొక విషయం కూడా ఉంది ఇక్కడ. భీష్ముడు కనుక చెప్పకపోతే ధర్మరాజుకి తెలియదా, శ్రీకృష్ణుడికి తెలియదా? ఎందుకనంటే భీష్ముడు అందరు సేన దగ్గరనే చెప్పాడు. శిఖండి కనుక నాకు ఎదురొస్తే నేను యుద్ధం చేయను, వాడి మొహం చూడను. ఎందుకంటే స్త్రీగా పుట్టి పురుషుడు అయ్యాడు కనుక వాళ్ళ మొహం నేను చూడను అని చెప్పాడు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కానీ భీష్ముడి యొక్క అనుమతి లేకుండా భీష్ముడిని పడగొట్టడం ఇష్టం లేదు పాండవులకి. అది భీష్ముడి మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం. పాండవుల మీద ఎట్లయితే అతనికి వాత్సల్యం ఉందో భీష్ముడి మీద వీళ్ళకి గౌరవం ఉంది. అందుకనే ఆయన అంగీకారం తీసుకొనే పడగొట్టాలి అనేటువంటి భావనతో వచ్చారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం కాదు, వాళ్ళకి తెలియని రహస్యం భీష్ముడు చెప్పలేదు. ఈ ప్రకారంగా భీష్ముడు ధర్మరాజుతో తన యొక్క వధోపాయాన్ని గురించి చెబుతాడు. మరి ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే నేను పాండవుల్ని చంపను అని చెప్తే అంగీకరించినటువంటి దుర్యోధనుడు పాండవుల్ని చంపటం లేదని చెప్పి నా మీద నెప్పవేస్తున్నాడు. పాండవ పక్షపాతం అంటున్నాడు. పాండవులకి శ్రేయస్సు చెప్తానంటే చెప్పుకోమన్నాడు. ఇప్పుడు పాండవ పక్షపాతం అని అంటున్నాడు. అందుకే ఇక నేను బ్రతికి ఉండటం అనవసరం అని అనుకున్నాడు. ఆ మాట చెప్పాడు. మరి భీష్ముడి మీద అపనమ్మకం దేనికి? ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏమైనా నడిచాడా? భీష్ముడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగానే నడుచుకున్నాడు. పాండవుల్ని చంపనున్నాడు, చంపలేదు. చేతనైనంత వరకు కౌరవుల్ని రక్షిస్తూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే భీష్ముడు 10 రోజులు యుద్ధం చేస్తే కౌరవ పక్షంలో పెద్ద గొప్ప వీరుడైనటువంటి వాడు ఎవరు మరణించలేదు. అలాగనే పాండవ పక్షంలో కూడా పెద్దగా ఎవరు మరణించలేదు. అంటే మామూలు వీరులైనటువంటి వాళ్ళు ఏదో ఏకరథులు, ద్విరథులు ఇలాంటి వాళ్ళు చనిపోయారు. కానీ మహారథులు, అతిరథులైనటువంటి వాళ్ళు ఎవరు చనిపోలే భీష్ముడు నాయకత్వంలో 10 రోజులు కూడా. కానీ ద్రోణాచార్యుడు నాయకత్వంలోకి వచ్చినటువంటి 5 రోజుల్లో చివరి 3 రోజుల్లో మొత్తం అటు ఇటు మొత్తం సర్వనాశనం అయిపోయింది. మొత్తం 3 రోజుల్లోనే ఇక ఎవరికి పని లేకుండా చేసేసాడు ద్రోణాచార్యుడు. అటు వాళ్ళు మొత్తం పోయారు, ఇటు వాళ్ళు మొత్తం పోయారు. అంత యుద్ధం చేశాడు ద్రోణాచార్యుడు. కానీ భీష్ముడిని మాత్రం ఇలా పొడుస్తూనే ఉన్నాడు. మరైతే భీష్ముడి మీద అపనమ్మకానికి, కర్ణుడి మీద నమ్మకానికి ఏమిటి కారణం? కర్ణుడి మీద మూఢనమ్మకం ఉంది దుర్యోధనుడికి. అందుకనే సత్యాన్ని చూడలేకపోతా ఉన్నాడు, యథార్థాన్ని గమనించలేకపోతా ఉన్నాడు. అందుకనే దుర్యోధనుడిని మూర్ఖుడు అని ధృతరాష్ట్రుడు అంటాడు, భీష్ముడు అంటాడు, ద్రోణాచార్యుడు అంటాడు,
పెద్దలందరూ కూడా అంటున్నారు. ఇది ఒక ఆలోచన ప్రకారం భీష్ముడి మీద అపనమ్మకం. అయితే కర్ణుడి మీద నమ్మకం ఎందుకుంది? ఒక మాటలో చెప్పాలంటే పాండవుల మీద విపరీతమైనటువంటి ద్వేషం ఉంది దుర్యోధనుడికి. పాండవుల్ని సంహరించాలి, పాండవుల్ని చంపేసి ఆ రాజ్యం కాస్త నేను పట్టుకోవాలి, వాళ్ళకి రాజ్యం లేకుండా అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఆ మాటలే చెప్పేటువంటి వాడు కర్ణుడు. కాబట్టి కర్ణుడు ఎట్లాగైనా సరే పాండవుల్ని సంహరిస్తాడు అని మూర్ఖంగా నమ్ముతున్నాడే కానీ ఏనాడు కూడా వెనక్కి తిరిగి ఆలోచించాల. సరే, 10వ రోజు భీష్ముడి యొక్క పతనంతో 11వ రోజు యుద్ధరంగంలో ప్రవేశించాడు కర్ణుడు. మరి కర్ణుడిని సర్వసేనానిగా నియమించాలనేటువంటి ఆలోచన ఉంది దుర్యోధనుడికి. ఎందుకంటే 8వ రోజు రాత్రే భీష్ముడితో చెప్పాడు కర్ణుడిని యుద్ధానికి పంపిద్దామని. అంటే కర్ణుడిని సర్వసేనాధిపతిని చేయాలి అని అనుకున్నాడు దుర్యోధనుడు. అయితే ఒక పొరపాటు ఎక్కడ పడ్డాడంటే కర్ణుని సలహా అడిగాడు, ఇప్పుడు ఏం చేద్దాం అని. అంటే ఎవరిని సర్వసేనాధిపతిగా చేద్దామని. అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుని సర్వసేనాధిపతిగా చేద్దాం, ఎందుకంటే ఆయన అందరికంటే పెద్దవాడు, మహాపరాక్రమవంతుడు, మనందరికీ కూడా అస్త్రాచార్యుడు. కాబట్టి ఆయన కన్నా సమర్థుడైనటువంటి వాడు ఎవరు లేరు, అందుకని ద్రోణాచార్యుడినే చేద్దాం అన్నాడు. ఇక్కడ మాత్రం కర్ణుడు సరిగ్గానే ఆలోచించాడు. ఎందుకంటే భీష్ముడి తర్వాత ద్రోణాచార్యుడిని చేయటం ఒక లెక్క ప్రకారం, అంటే వయసు రీత్యా కానీ, పరాక్రమం రీత్యా కానీ, వ్యూహాల రచనా నైపుణ్యంలో కానీ అన్నింటిలో కూడా గొప్పవాడు కనుక అందుకని ద్రోణాచార్యుడినే సర్వసైన్యాధిపతిగా చేయాలి అనే కర్ణుడి యొక్క ఆలోచన సరైనటువంటిదే. ఇక ద్రోణాచార్యుల్లో ఉన్నటువంటి లోపం ఏమిటి అని ఆలోచించాడు కర్ణుడు. ఏమిటంటే ఆయనకు అర్జునుడి మీద విపరీతమైనటువంటి వాత్సల్యం ఉంది. అంటే ప్రియ శిష్యుడు, తన కొడుకు కన్నా కూడా ఎక్కువ. కాబట్టి అర్జునుడిని మాత్రం చంపడు. మనసులో అనుకున్నాడు అర్జునుడిని చంపడు, మిగిలిన చంపితే చంపుతాడు, లేకపోతే లేదు. అర్జునుడిని నేను చంపుతానుగా, కాబట్టి ఇప్పుడు మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే అందరినీ ఆయన చంపుతాడు, అర్జునుడు ఒక్కడిని చంపడు, అర్జునుడు చంపడానికి నేనున్నా, కాబట్టి ఏం పర్వాలేదు అనే ఆలోచనతోటి దుర్యోధనుడికి ఈ ద్రోణాచార్యుడిని సర్వసేనాధిపతిగా చేయమని చెప్పాడు. కర్ణుడి మాట మీద దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సర్వసేనాధిపతిగా చేశాడు. ఎప్పుడైతే ద్రోణుడిని సర్వసేనాధిపతిగా చేయడం జరిగిందో ద్రోణుడిలో అమితమైనటువంటి ఆనందం కలిగింది. అమితమైన ఆనందం ఎందుకు అంటే మన దృష్టిలో ఆయన గొప్పవాడే కదా, కానీ ఆయన ఏమనుకున్నాడంటే నేను బ్రాహ్మణుడిని కదా, నన్ను ఎందుకు చేస్తారులే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే కర్ణుడు ఇట్లా చెప్పాడో, దుర్యోధనుడు చేశాడో, అప్పుడు ద్రోణాచార్యుడికి బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలిగింది. సాధారణంగా బ్రాహ్మణుడు అల్ప సంతోషి, మరి ద్రోణాచార్యుడు కూడా అలాగనే ఆనందంతో నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా దుర్యోధన, నేను ఆ వరాన్ని ఇస్తాను అన్నాడు. ఎందుకంటే ఆనందంలో ఉన్నాడు, ఆనందం అనే మత్తులో ఉన్నాడు. ఆ మత్తులో చెప్పాడు నీకేం వరం కావాలో కోరుకోని. క్షత్రుడైనటువంటి భీష్ముడు నీకేం వరం కావాలో కోరుకోమని ఆ దుర్యోధనుడిని అడగల, కానీ బ్రాహ్మణుడైనటువంటి ద్రోణాచార్యుడు అడుగుతున్నాడు నీకేం వరం కావాలో కోరుకోమని. సరే, వరం కోరుకున్నాడు దుర్యోధనుడు. ఏమిటి? ధర్మరాజుని ప్రాణాలతో పట్టి నాకు అప్పచెప్పు అని. ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యుడు. ముందు అనుకున్నాడు ధర్మరాజుని చంపు అని అనకుండా ధర్మరాజుని ప్రాణాలతో పట్టివ్వమని అంటున్నాడు. ఆహా, ధర్మరాజు నిజంగా అజాత శత్రువు అని అంటే ఆ మాట ఆయనకి కరెక్ట్గా సరిపోయిందయ్యా. ఎందుకనంటే శత్రువుగా భావించేటువంటి దుర్యోధనుడే ప్రాణం తీయమనకుండా ప్రాణాలతో పట్టివ్వమంటున్నాడు అని ముందు చాలా సంతోషం కలిగింది ఆయనకి. ఆ తర్వాత ఏదో ఆలోచన వచ్చింది, అసలు ఎందుకు అంటున్నాడు వీడు ప్రాణాలతో పట్టిమని,
సరే అడిగితే సరిపోద్దులే. దుర్యోధన, ఎందుకయ్యా ధర్మరాజు నువ్వు ప్రాణాలతో బట్టిమంటున్నావు? వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేద్దాం అనుకుంటున్నావా ఏమిటి? ఎట్లాగో యుద్ధం జరుగుతూ ఉంది, అటు వాళ్ళు ఇటు వాళ్ళు నష్టపోతారు, పోయిన వాళ్ళు బాగా మిగిలిన వాళ్ళన్నా బ్రతుకుతారులేని అందుకని ధర్మరాజుని కనుక పిలిచి ఆయన రాజ్యం ఆయనకి ఇచ్చేసి సంధి చేసుకోవాలని అనుకుంటున్నావా ఏంటి అన్నాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు చెప్పాడు, లేదు ఆచార్య, ఈ యుద్ధంలో భీష్ముడు అంతటి వాడే పడిపోయిన తర్వాత మనకి విజయం కలుగుతుందనేటువంటి మాట నాకు సందేహం కలుగుతూ ఉంది. ఇప్పుడు ఒకవేళ నాకు విజయం కలిగిన ఇప్పుడు మీ నాయకత్వంలో పాండవులందరినీ సంహరించిన, పాండవ సేన మొత్తాన్ని కూడా తుదముట్టించిన, వాళ్ళందరినీ చంపినా శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడంటే చక్రం బట్టి మన సేన మొత్తాన్ని కూడా సంహరించేసి ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి కుంతీదేవి కన్నా కట్టబెడతాడు, ద్రౌపది కన్నా కట్టబెడతాడు. అంతేగాని మనల్ని మాత్రం పరిపాలించుకొనివ్వడు. ఈ విషయం నాకు అర్థమైపోయింది. అందుకనే ఇప్పుడు ధర్మరాజుని కనుక నువ్వు ప్రాణాలతో కనుక పట్టిస్తే ఆయన చేత మళ్ళీ మాకు శకుని మా ఉన్నాడు కదా పాచికలు ఆడిస్తాను, ఎట్టాగో ఓడిపోతాడు. మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పంపించామనుకో, ఇప్పుడు 13 ఏళ్ళు మనకి గ్యాప్ వస్తుంది. మళ్ళీ ఏదైనా మనం బలం పుంజుకొని అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. మళ్ళీ పాచికలాటు లేకపోతే యుద్ధము అప్పుడు ఆలోచించుకుందాం అన్నాడు. ఈ దుర్యోధనుడి యొక్క ఈ దురాలోచన విన్న తర్వాత ద్రోణాచార్యుడికి అసహ్యం వేసింది దుర్యోధనుడి మీద. ఎందుకనంటే క్షత్రియుడైనటువంటి వాడు, ఆయన బ్రాహ్మణుడు కానీ ఈయన క్షత్రియుడు కాదు దుర్యోధనుడు. క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత పాచికలాట్టు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. పాచికలాట్టు గురించి ఆలోచించవచ్చు అంతకుముందు కుట్రలు కుయుక్తులు చేసేటప్పుడు. కానీ ఇప్పుడు బల ప్రదర్శన చేయడానికి యుద్ధరంగంలోకి వచ్చారు. యుద్ధరంగంలో కూడా సగం అయిపోయి 10 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు పాచికలాట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఎటువంటి నీచ బుద్ధి కలిగినటువంటి వాడు దుర్యోధనుడని మనస్సులో కాస్త బాధేసింది. అయితే ఆ బాధను పైకి కనపడనివ్వకుండా మళ్ళీ జాగ్రత్త పడటానికి ఒక షరతు పెట్టాడు. దుర్యోధన, పట్టి అని అంటే టక్కన మేము తీసుకొచ్చి పట్టించడానికి వల్ల కాదు కదా, ఆ ధర్మరాజు పక్కన కృష్ణార్జునులు లేకుండా ఉండాలి, అప్పుడు నేను పట్టిగలుగుతా. అయితే కృష్ణార్జునులు లేకుండా ఉన్నారు కదా అని ఆయన యుద్ధరంగంలో నుంచి కనుక వెళ్ళిపోయాడు, అప్పుడు నేను పట్టడానికి వీల్లేదు. అతను యుద్ధరంగంలో ఉండి యుద్ధం చేస్తూ ఉండాలా, కృష్ణార్జునులు పక్కన లేకుండా ఉండాలా, అప్పుడు కనుకైతే నేను పట్టివ్వగలుగుతాను అని చెప్పాడు. సరే అలాగే అన్నాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడి యొక్క సర్వసైన్యాధిపత్యంలో 5 రోజులు యుద్ధం జరిగింది. ధర్మరాజును పట్టివ్వడం కోసం అని చెప్పి కృష్ణార్జునులు పక్కన లేకుండా ఉండటం కోసం సంశప్తకులు అనేటువంటి వాళ్ళని, సంశప్తక వ్రతం చేసినటువంటి వాళ్ళని, అంటే త్రిగర్త దేశాధీశ్వరుడు అయినటువంటి సుశర్మ యొక్క సేన వాళ్ళు రెచ్చగొట్టి అర్జునుడిని పక్కకి తీసుకెళ్ళి 2 రోజుల పాటు ఈ ధర్మరాజుకు పక్కన అర్జునుడు లేకుండా చేశాడు. అయినప్పటికీ కూడా ద్రోణాచార్యుడు పట్టలేకపోయాడు. ఎందుకంటే అర్జునుడు లేనప్పుడు సాత్వికి కానీ భీముడు కానీ దృష్టజుమ్నుడు కానీ ఎవరో ఒకరు ధర్మరాజుకు కాపలాగా ఉంటున్నారు. ఒకవేళ ఏదో ఒక సందర్భంలో మాత్రం ద్రోణాచార్యుడు పట్టుకోబోయాడు, అంటే ధర్మరాజు ఓడిపోయి నిలబడిపోయేటప్పటికి పట్టుకోబోయాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేకలేసి అదుగో వస్తున్నాడు ద్రోణుడు పట్టుకోవడానికి అనగానే ఆయన కాస్త పారిపోయాడు. సరే ఆ ప్రకారంగా జరిగింది. ఇలా జరిగింది కాబట్టి దీనికి ప్రతీకారంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి 13వ రోజున పద్మవ్యూహాన్ని పన్నుతాడు. ఈ పద్మవ్యూహాన్ని పన్ని అటేమో సంశక్తులేమో కృష్ణార్జునులు తీసుకొని పోతారు. ఈ పద్మవ్యూహంలో ప్రవేశించడానికేమో ధర్మరాజుకి కానీ భీముడికి కానీ మిగిలినటువంటి వాళ్ళకి కానీ సాత్వికి కానీ ఎవరికి కూడా ప్రవేశ మార్గం తెలియదు. ఒక అభిమన్యుడికి మాత్రమే ప్రవేశం తెలుసు, నిర్గమనం తెలియదు. అయినా సరే అతను నేను పోతానన్నాడు. వద్దని చెప్పాడు ధర్మరాజు, అయినా సరే ఏం పర్వాలేదన్నాడు. అప్పుడు ధర్మరాజు నీ వెనక మేము కూడా వస్తాం, సరే పదమన్నాడు.
ఆ అభిమన్యుడిని లోపలికి వచ్చిన తర్వాత అతడు సర్వసంహారం చేసి పారేస్తే కౌరవసేన మొత్తాన్ని, ఈ ద్రోణాచార్యుడే 6 మహాయోధుల్ని పిలిచి మీరందరూ కూడా చుట్టూ నిలబడి అధర్మం అని చూడకుండా ఒకళ్ళేమో అతని యొక్క ధనుస్సును కొట్టండి, ఒకళ్ళేమో ధ్వజాన్ని కొట్టండి, ఒకళ్ళేమో గుర్రాలను చంపేసేయండి, ఒకళ్ళేమో రథాన్ని భగ్నం చేసేయండి. ఈ రకంగా 6 కూడా వెనక నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కసారే అతన్ని పడగొట్టి అతన్ని సంహరించేసేయండి అని సలహా చెప్పాడు ఈ ద్రోణాచార్యుడు. అర్జునుడికి కుమారుడు, శ్రీకృష్ణుడికి మేనల్లుడు, అరివీర భయంకరుడు అయినటువంటి ఆ అభిమన్యుడిని సంహరించడానికి ఈ అధర్మంగా, అన్యాయంగా ఈ యుద్ధ భూమిలో మొట్టమొదటిసారిగా గొప్ప అధర్మం చేయడానికి సిద్ధపడ్డాడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడి యొక్క ప్రీతి కోసం, దుర్యోధనుడికి సంతోషం కలిగించడం కోసం. అదైపోయిన తర్వాత 14వ రోజున ఏం చేశాడు ద్రోణాచార్యుడు? అద్భుతమైనటువంటి వ్యూహాన్ని రచించాడు. 4 వ్యూహాలు కలిపినటువంటి ఒక మహావ్యూహం, 24 మైళ్ళ పొడవు నుండేటువంటి వ్యూహం. సైంధవుణ్ణి రక్షిస్తే అర్జునుడు చనిపోతాడు కాబట్టి సైంధవుణ్ణి యుద్ధ భూమిలో ఉంచి రక్షించాలి. అందుకని అద్భుతమైనటువంటి వ్యూహాన్ని శకట వ్యూహం, శకట వ్యూహం మొదటి నుంచి సూచి వ్యూహం, సూచి వ్యూహం చివరిలో పద్మవ్యూహం, పద్మవ్యూహం మధ్యలో గుప్త వ్యూహం. ఆ గుప్త వ్యూహంలో సైంధవుడిని ఉంచి చుట్టూ 6 మహాయోధుల్ని పెట్టి ఎవరు వస్తారో ఇక రాండి అన్నట్లుగా సిద్ధం చేశాడు. సరే, అర్జునుడు ప్రవేశించాడు. దాదాపుగా మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా సగం దూరం మాత్రమే వచ్చాడు. అప్పటికి గుర్రాలు అలసిపోయినాయి, సారథికి దెబ్బలు తగిలినాయి, శ్రీకృష్ణుడికి బాగా దెబ్బలు తగిలినాయి కాబట్టి కొంత విశ్రాంతి కావాల్సి వచ్చింది. సరే, అప్పుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నెరవేరుస్తాడు, మనం ద్రోణ పర్వంలో చెప్పుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళారు. ఇక చివరికి సాయంత్రం అయిపోయేటప్పటికి సూర్యాస్తమయం కావటానికి కొద్దిగా ముందు, ఇక సూర్యాస్తమయం అయిపోయింది అని అంటే యుద్ధం మానేయాలి. యుద్ధం మానేస్తే సైంధవుడు రక్షింపడతాడు. సైంధవుడు రక్షింపడితే అర్జునుడు అగ్ని ప్రవేశం చేయాలి. అందుకని శ్రీకృష్ణుడు మాయాతిమిరాన్ని సృష్టించడం, చీకటి పడ్డదనుకొని సైంధవుడు బయటికి రావటం, అప్పుడు సైంధవుడు తల నరికేయటం, ఇదంతా కూడా జరిగిపోయింది. అంటే ద్రోణాచార్యుడి యొక్క ఉద్దేశం ఏమిటి? సైంధవుడిని కనుక రక్షిస్తే అర్జునుడు చస్తాడు కదా, అంటే అర్జునుడు చావటానికి కూడా ఇష్టపడ్డాడు. అర్జునుడు అంటే ఎంత వల్లమాలినటువంటి వాత్సల్యం, అటువంటి వాత్సల్యాన్ని కూడా పక్కన పెట్టి ఈ దుర్యోధనుడి కోసం అని చెప్పి అర్జునుడు కూడా చావటానికి పథకాన్ని రచించాడు. అటువంటి ద్రోణాచార్యుడిని నువ్వు పక్షపాతివి, పాండవ పక్షపాతివి అని నానా మాటలు అని ఆయన్ని బాధ పెట్టాడు. ద్రోణాచార్యుడు శక్తి వంచన లేకుండా యుద్ధం చేశాడు. చెప్పాలంటే శక్తి వంచన లేకుండా కాదు, లేని శక్తిని కూడా ఉపయోగించి యుద్ధం చేశాడు. విరాట ద్రౌపదులను సంహరించాడు. పాంచాల సేన మొత్తాన్ని కూడా దాదాపుగా 3 వంతులు సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. ఎంతోమంది మహావీరులైనటువంటి వారు చనిపోయారు. ద్రోణాచార్యుడి యొక్క నాయకత్వంలోనే అభిమన్యుడు చనిపోయాడు, ఘటోత్కచుడు చనిపోయాడు. అంటే పాండవ సేనలో ఉన్నటువంటి 2 మెరికల్ లాంటి వాళ్ళు, వాళ్ళతో సమానమైనటువంటి వాడు ఒక సాక్షికి మాత్రమే మిగిలి ఉన్నాడు. మరి ఇంతమందిని సంహరించి ఇంత సర్వనాశనాన్ని చేసినటువంటి ద్రోణాచార్యుడిని నువ్వు పాండవ పక్షపాతివి, నీకు శిష్యవాత్సల్యం ఉంది, అందుకనే నువ్వు సరిగ్గా యుద్ధం చేయటం లేదు అన్నాడు ఈ దుర్యోధనుడు. ఇది దుర్యోధనుడి యొక్క మనస్తత్వం. అంటే నిజంగా యుద్ధం చేసినటువంటి వాళ్ళనేమో అనుమానించాడు, మరి కర్ణుడి మీదనేమో విపరీతమైనటువంటి నమ్మకం. మరి ఈయన ఏం గొప్ప వ్యవహారం చేశాడు, కర్ణుడి మీద ఎందుకింత నమ్మకం కలిగింది? ఇది కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం ఒక యోధుడు ఎంత బలపరాక్రమాలు కలిగినటువంటి వాడైనా ఎప్పుడో ఒకసారి ఓడిపోవచ్చు. ఒక వ్యక్తి కొంత బలహీనుడైనప్పటికీ ఏదో ఒక సందర్భంలో గెలిస్తే గెలవచ్చు. కానీ
కర్ణుడి జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి అర్జునుడిని గెలిచాడా? ఒక్కసారి విజయం సాధించాడా? లేదు. మరి ఈ పూర్వాపరాలను ఎప్పుడైనా ఈ దుర్యోధనుడు ఆలోచించాడా? కర్ణుడి మీద ఇంత నమ్మకం ఉంది కదా, ఏనాడైనా ఒక్కసారైనా సరే కర్ణుడు అర్జునుడి మీద విజయం సాధించాడా అని ఆలోచించాడంటే ఆలోచించలా. మూర్ఖంగా నమ్మాడు. తాను పట్టినటువంటి కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి భావనతో అలా నమ్మాడు. అదే విషయాన్ని మాటి మాటికి తండ్రికి చెప్పేవాడు, ద్రోణాచార్యుడి దగ్గర చెప్పాడు, కురుసభలో చెప్పాడు. నేను, నా తమ్ముడు దుశ్శాసనుడు, కర్ణుడు, మేము ముగ్గురు చాలు పాండవ సేన మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయడానికి అని ఎప్పుడు కూడా చెబుతూ ఉండేవాడు. దీనికి కారణం ఏమిటంటే భీముడినేమో నేను చంపుతాను, అర్జునుడినేమో కర్ణుడు చంపుతాడు, కాబట్టి భీమార్జునులు ఇద్దరు కనకపోతే పాండవ సేన మొత్తం పోయినట్టే అనేటువంటి నమ్మకం ఒకటి ఉంది. మరి దుర్యోధనుడు ఆలోచించలా. ఆలోచిస్తే ఆయన జాతకం బాగానే ఉండేది. ఈ కర్ణుడి యొక్క పరాక్రమం ఏమిటి, ఈయన నమ్ముకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఎత్తున్నాను అని తెలిసినట్లయితే వాడి జీవితం బాగానే ఉండేది. ఆలోచించలా. కానీ కర్ణుడు ఎప్పుడన్నా ఆలోచించాడా? నిజంగా తాను అర్జునుడి కంటే పరాక్రమం కలిగినటువంటి వాడిని, అర్జునుడిని నేను జయించగలను అని ఆలోచించాడా? అర్జునుడినే కాదు శ్రీకృష్ణుని కూడా చంపేస్తాను అని దుర్యోధనుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక్కసారి మహాభారతాన్ని కనుక పరిశీలిస్తే కర్ణుడికి అర్జునుడికి మధ్యలో జరిగినటువంటి యుద్ధం కానీ, లేదా కర్ణుడికి అర్జునుడికి మధ్యలో ఉన్న సంబంధమైనటువంటి యుద్ధం కానీ వాటిని కనుక తెలుసుకుంటే మనకి ఎవరు పరాక్రమవంతులు అనేది అర్థమవుద్ది మహాభారతంలో. ద్రోణాచార్యుడు అందరికీ విద్యలు నేర్పిన తర్వాత గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోండి అని అడిగితే దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి ద్రుపదుడు చిన్నప్పటి నుంచి స్నేహితుడు, మధ్యలో అవమానించాడు ద్రోణాచార్యుడిని ద్రుపదుడు. అందుకని ద్రుపదుడిని కట్టి తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేయాలి, ఇదే నా గురుదక్షిణ అన్నాడు. మీరు నాకేం డబ్బులు ఎక్కర్లా, బంగారం ఎక్కర్లా, ద్రుపదుడిని కట్టి తెచ్చి నా కాళ్ళ మీద పడేయాలి అన్నాడు ద్రోణాచార్యుడు. ఓ అదెంత పని, మేము వెళ్తున్నామని చెప్పి కౌరవులు 100 మంది సోదరులతోటి కర్ణుడితోటి అందరితో కలిసి వెళ్ళారు. అప్పుడు ద్రుపదుడు తన యొక్క సోదరులు, పుత్రులు అందరితోటి కలిసి వాళ్ళు వచ్చారు యుద్ధానికి. 2 పక్షాలకి భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ద్రుపదుడు 26 పదునైనటువంటి బాణాలని కర్ణుడి యొక్క అంగసంధుల్లో కొట్టాడు. అంగసంధులు అంటే జాయింట్స్, మోకాళ్ళు, మోచేతులు, ఇలా ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ కొట్టాడు 26 బాణాలతోటి. ఆ దెబ్బతో దిమ్మ తిరిగిపోయినటువంటి కర్ణుడు యుద్ధరంగం నుంచి పారిపోయాడు. ఆ తర్వాత దుర్యోధనుడు యుద్ధం చేశాడు కొంతసేపు. ఆ దుర్యోధనుడిని కూడా కొట్టాడు ద్రుపదుడు. దాంతో దుర్యోధనుడు కూడా వెళ్ళిపోయాడు. దాంతో సేన మొత్తం కూడా తిరిగి వెళ్ళిపోయింది, ఓడిపోయి. సరే, ఇదంతా దగ్గరుండి చూస్తా ఉన్నటువంటి పాండవులు కూడా అక్కడ ఉన్నారు. మనం వెళ్దామని అంటే మీరెవరు అక్కర్లేదు, నేను ఒక్కడనే భీముడిని తీసుకొని వెళ్తాను అన్నాడు. నకుల సహదేవులు చక్రరక్షకులుగా అర్జునుడు, భీముడు వీళ్ళిద్దరే యుద్ధానికి పోయారు, ఏ సేన లేకుండా. అప్పుడు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో ద్రౌపదుడిని ఓడించి కట్టి తెచ్చి ద్రోణాచార్యుడి కాళ్ళ మీద పడేశాడు అర్జునుడు. అంటే కర్ణుడినేమో ద్రౌపదుడు ఓడించాడు, ద్రౌపదుడినేమో అర్జునుడు ఓడించాడు. ఆ రోజుకి కర్ణుడికి కవచకుండలాలు ఉన్నాయి, శాపాలేమీ లేవు, ఓడిపోయి పారిపోయాడు. ఇది కర్ణుడికి అర్జునుడికి మధ్యలో ఉన్నటువంటి తేడా. ఇక రెండవదేమో ద్రౌపది స్వయంవరం. ద్రౌపది స్వయంవరం సమయంలో నానా దేశాల రాజులందరూ కూడా వచ్చారు. చివరికి అర్జునుడు మత్స్యంత్రాన్ని ఇవ్వటం, బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అర్జునుడు. సరే, ద్రౌపది ఆ అర్జునుడిని వరించడం, దాంతో ఈ రాజులందరికీ కోపం వచ్చింది. మాలో ఎవరో ఒకరిని వరించాలి కానీ ద్రౌపది బ్రాహ్మణుని వరించడం ఏమిటి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ ద్రౌపది మీదకి పోబోతామంటే ద్రౌపదిని అట్లా ఆపి పాండవులు వచ్చారు యుద్ధానికి.
అందులో అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరిగింది, భీముడికి శల్యుడికి యుద్ధం జరిగింది. భీముడు ఎంత బలవంతుడో శల్యుడు కూడా అంత బలవంతుడు, భుజబలం కలిగినటువంటి వాడు. ఆ ఇద్దరికి యుద్ధం జరిగితే భీముడు ఆ శల్యుడిని చేతులతో పైకెత్తి గెరగెర తిప్పి కింద పడేశాడు. ఆ దెబ్బ తగిలి ఆ దెబ్బ తట్టుకోలేక అక్కడి నుంచి లేచి పారిపోయాడు శల్యుడు. అర్జునుడికి కర్ణుడికి జరుగుతుంది యుద్ధం. అర్జునుడి యొక్క ధాటికి నిలవలేకపోతున్నాడు కర్ణుడు. ఇది డైరెక్ట్గా వాళ్ళిద్దరికి జరిగినటువంటి యుద్ధం. అప్పుడు అన్నాడు కర్ణుడు, ఓ మహావీర, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు నిజంగా బ్రాహ్మణుడివి కాదు, నువ్వు దేవేంద్రుడివన్నా అయి ఉండాలి, లేదా అగ్నిదేవుడివైనా అయి ఉండాలి, లేదా బ్రహ్మదేవుడివన్నా అయి ఉండాలి, లేకపోతే సాక్షాత్ విష్ణుమూర్తివైనా అయి ఉండాలి, లేకపోతే ఒక సామాన్యమైనటువంటి మానవుడు నాతో యుద్ధం చేసి నిలబడటం అనేటువంటి సాధ్యం కాదు అన్నాడు. సరే, నేను ఎవరినైతే నీకెందుకయ్యా, నువ్వు పారిపోకుండా యుద్ధం మాత్రం చెయ్యి అన్నాడు అర్జునుడు. అంటే బ్రాహ్మణ తేజం అజేయం అని చెప్పి కర్ణుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇది రెండు. అంటే కర్ణుడు అర్జునుడితో డైరెక్ట్గా యుద్ధం చేసి పారిపోయినటువంటి సందర్భం. ఇక మూడవది ఘోషయాత్ర. ఘోషయాత్రకని బయలుదేరి తీశాడు కర్ణుడు దుర్యోధనుడిని. పాండవుల్ని బాగా అవమానించవచ్చు, ద్రౌపదిని అవమానించవచ్చు, వాళ్ళు అడవుల్లో బాధలు పడుతున్నారు, అందుకని మనం బాగా దర్జాగా ఉన్నాం కాబట్టి మన వైభవాన్ని అంతా ప్రదర్శించవచ్చు, మీ భార్యలందరినీ కూడా తీసుకొని రండి, వాళ్ళందరూ కూడా చక్కగా అలంకరించుకొని వస్తే ఆ ద్రౌపది వీళ్ళని చూచి చీచి నా బ్రతికి ఎందుకని చెప్పి ఏడుస్తుంది, అదిగో అది చూస్తే మనకు కలిగేటువంటి సంతోషం ఎంత ఆనందం, అది పుత్ర సంతానం కలిగినందువల్ల కానీ, లేకపోతే రాజ్యాన్ని జయించినప్పుడు కానీ మనకు కలిగేదంత ఆనందం, పాండవులు కనుక ఏడుస్తూ ఉంటే, ద్రౌపది ఏడుస్తూ ఉంటే మనకు కలిగేటువంటి ఆనందం అంత గొప్ప ఆనందం అని చెప్పి చతురంగ బలాలతోటి కౌరవులంతా కూడా కలిసి ఘోషయాత్రకని ఒక అబద్ధం ధృతరాష్ట్రుడి దగ్గర చెప్పి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే అక్కడ గంధర్వులు రెడీగా ఉన్నారు. ఆ గంధర్వులందరినీ కూడా ఖాళీ చేయండి, ఇది దుర్యోధనుడి యొక్క స్థలం, దీంట్లో మీరు ఉండటానికి వీలు లేదు అని ఈ సేవకులు పోయి చెప్పారు. వాళ్ళు తన్ని పంపించారు. ఇక అట్లా లాభం లేదని చెప్పి వీళ్ళే వెళ్ళారు. అప్పుడు వీళ్ళకి వాళ్ళకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గంధర్వుల యొక్క ధాటికి తట్టుకోలేక కర్ణుడు విరధుడై, అంటే రథం కాస్త భగ్రమైపోయి ఆయుధాలు పోయి వికర్ణుడి యొక్క రథం ఎక్కి పారిపోయాడు. ఎట్లా పారిపోయాడంటే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. అంటే వెనక్కి తిరిగి చూడటానికి కూడా భయం కలిగింది అనమాట. ఆ రకంగా దెబ్బ కొట్టారు వాళ్ళు. దాంతో అలా పారిపోయాడు. ఎంత దూరం పారిపోయాడో తర్వాత తెలుస్తుంది. కర్ణుడు పారిపోయినా దుర్యోధనుడు మాత్రం యుద్ధం చేశాడు. అయితే దుర్యోధనుడిని, అతని సోదరుల్ని, వాళ్ళ భార్యల్ని అందరినీ కూడా కట్టగట్టి ఆకాశ మార్గంలో తీసుకొని వెళుతున్నారు గంధర్వులు. అప్పుడు అందులో కొంతమంది, ఓ ధర్మరాజా రక్షించు రక్షించు, మా అందరినీ రక్షించు అన్నారు. మహాభారతంలో ఉన్నటువంటి కుంభకోణ ప్రత్యయం ఉంటుంది, సంస్కృత భారతమే. దాంట్లో దుర్యోధనుడే కేక వేసినట్టుగా చెప్తారు, మిగిలిన వాటిలో సేవకులు చెప్పినట్టుగా చెప్తారు. సరే, ఏదన్నా కానీ అప్పుడు భీమార్జునుల్ని మీరు వెళ్ళి గంధర్వుల్ని ఓడించి మన వాళ్ళని విడిపించండి అన్నాడు ధర్మరాజు. అప్పుడు భీముడు అన్నాడు ఒక మాట, ఇది లోకంలో అందరికీ కూడా తెలుసు, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని. అక్కడ వచ్చింది ఈ మాట, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంటే వాళ్ళు మనం ఏమి చేయకుండా అదిగో గంధర్వులే వాళ్ళని చేశారు, పారి వదిలేసేయి, నీకెందుకు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చంపేస్తారు, పీడ వదిలిపోద్ది అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, అబ్బాయి అది న్యాయం కాదయ్యా, అది ధర్మం కాదు, బయట వాడు ఎవడన్నా కనుక వస్తే మనం 105 మళ్ళా మనకి ఏదైనా పోరాటం జరిగితే వాళ్ళు 100 మంది, మనం 5. కాబట్టి ఇప్పుడు కౌరవ వంశానికే ఒక చెడ్డ పేరు వస్తుంది, పెద్ద ఘోరమైనటువంటి అవమానం. ఎందుకంటే స్త్రీలను కూడా తీసుకొని పోతున్నారు వాళ్ళు, ఈ దుర్యోధనాల యొక్క భార్యలను కూడా కట్టుకొని తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది చాలా ఘోరమైనటువంటి అవమానం అవుతుంది. మీరు పోయి విడిపించుకొని రావాలంటే భీముడికి ఇష్టం లేకపోయినా ధర్మరాజు మాట వినాలి కాబట్టి అందుకని అర్జునుడితో సహా పోయి ఆ గంధర్వుల్లో చాలామందిని సంహరించి వాళ్ళని ఓడించి వాళ్ళని కిందకి దింపి వాడు పైకి పోవడానికి వీలు లేకుండా చుట్టూ కూడా బాణాలతోటి అల్లేసి వాడు కదలడానికి వీలు లేకుండా చేసి కిందకి దింపి ధర్మరాజు దగ్గరికి తీసుకొచ్చి ఆ దుర్యోధనాదుల్ని
వదిలిపెట్టేశాడు. అప్పుడు వెళ్ళి దుర్యోధనుడు దారిలో ప్రాయోపేశానికి కూర్చున్నాడు, అంటే చచ్చిపోవటానికి, ఆత్మహత్య చేసుకోవటానికి ప్రాయోపేశానికి కూర్చుంటే అప్పుడు వచ్చాడు కర్ణుడు. అంటే ఎంతో దూరం పోయాడు, మళ్ళీ కాస్త వెనక్కి వచ్చి, దుర్యోధన, ఆ గంధర్వుల యొక్క దెబ్బకి నేను తట్టుకోలేకపోయానయ్యా, కానీ నువ్వు నిజంగా మహాపరాక్రమవంతుడు కనుకనే ఆ గంధర్వులను ఓడించి వచ్చావు, నిన్ను నిజంగా నేను అభినందిస్తున్నాను అని ఇంకేదేదో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, మనకు తెలుసు కదా, ఓడిపోయిన వాడిని ఆ విషయం తెలియక కానీ ఎగతాళి చేయటం కోసం కానీ, ఆహా నువ్వు బ్రహ్మాండమైన విజయం సాధించావయ్యా అని కనుక అంటే వాడు మొహం అంతా తీసుకెళ్ళి పాపం నేలలో కుంగిపోద్ది. అదిగో ఆ ప్రకారంగా అయింది దుర్యోధనుడికి. అయ్యి కర్ణుడి మీద కాబట్టి కోపం రాల, కర్ణ నీకు తెలియదయ్యా, మమ్మల్ని అందరినీ ఓడించి కట్టగట్టుకొని తీసుకెళ్తా ఉంటే అదిగో ధర్మరాజే మనల్ని వదిలిపెట్టించాడు. ఇప్పుడు నా బాధ ఏమిటనంటే వాళ్ళు మమ్మల్ని చంపినా మాకు బాగానే ఉండేది, కానీ ధర్మరాజు మమ్మల్ని విడుదల చేయించాడు కాబట్టి నేను అది సహించలేకపోతున్నాను అన్నాడు. అంటే కర్ణుడి కన్నా గంధర్వులు పరాక్రమశాలని, గంధర్వుల కన్నా అర్జునుడు పరాక్రమశాలి అనేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ రుజువైపోయింది. ఆ తర్వాత 2 నెలల క్రిందట, అంటే యుద్ధానికి 2 నెలల క్రిందట ఉత్తర గోగ్రహణం జరిగింది. ఆ ఉత్తర గోగ్రహణంలో ఎట్లయినా సరే పాండవుల్ని బయట పెట్టాలని దక్షిణ గోగ్రహణానికి కొంతమందిని పంపించి ఉత్తర గోగ్రహణానికి వీళ్ళు వచ్చారు. దక్షిణ గోగ్రహణానికి ఈ ఉన్నటువంటి వాళ్ళందరూ ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, విరాట మహారాజు వాళ్ళ సేన అంతా పోయింది. ఎవరు లేరుగా, ఒక ఉత్తరుడు మాత్రం ఉన్నాడు. అప్పుడు మొత్తం గదిలి వచ్చింది. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళతో కూడినటువంటి చతురంగ బలాలన్నీ కూడా వచ్చేసి నేల ఈదినట్టుగా ఉంది. సరే, అదంతా చూడకుండా అక్కడ తెలుసుకున్నటువంటి ఉత్తరుడు, నేను కౌరవులను ఓడించడానికి నాకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం దొరికింది, కానీ నాకు సరైన సారథి లేడు అని అంటూ ఉంటే, అదిగో సైరంధ్రి వేషంలో ఉన్నటువంటి ద్రౌపది, అయ్యా ఇదిగో బృహన్నల సారథ్యం చేస్తాడు, ఇంతకుముందు అర్జునుడికి చేసేవాడు అని అంటే, చిచి ఆ బృహన్నలు నాకు సారథ్యమా అంటాడు. లేదు, నీకు తెలియదు, బృహన్నలు చాలా గొప్పగా సారథ్యం చేస్తాడు, ఇప్పుడు అంతకంటే మార్గం లేదు కదా అంటే, అప్పుడు బృహన్నల సారథ్యాన్ని ఒప్పుకొని వెళ్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత చూస్తాడు, చూసేటప్పటికల్లా అపారమైనటువంటి సేన, మహావీరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వామ్మో, వీళ్ళందరూ నేనే ఓడిస్తానని చెప్పి రథం దిగి పారిపోతున్నాడు. పారిపోయేవాడిని పట్టుకొచ్చాడు అర్జునుడు. ఈ ఉత్తరుడిని సారథిగా ఉండమన్నాడు. ఇక అప్పుడు వీళ్ళతో యుద్ధం చేశాడు, అందరినీ ఓడించాడు. భీష్మ ద్రోణాలతో సహా అందరినీ కూడా ఓడించాడు. చివరికి వాళ్ళని చంపటం ఇష్టం లేదు కనుక సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తే అందరు కూడా సమ్మోహనాస్త్రంతో పడిపోయారు, మూర్చిపడిపోయారు. అప్పుడు అదిగో ఉత్తర కోరిక ప్రకారం వాళ్ళ యొక్క కుచ్చుల్లో నుంచి, తలపాగాల కుచ్చుల్లో నుంచి బొమ్మ పత్తికల కోసం అని చెప్పి అవన్నీ కత్తిరించుకొని పోతారు. మరి ఈ ప్రకారమైనటువంటి, అంటే వాళ్ళందరూ ఉన్నప్పుడు, అర్జునుడు ఒక్కడే వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు సారథ్యం లేకుండా కేవలం ఉత్తరుడు సారథ్యం చేస్తున్నప్పుడు, అప్పుడు వీళ్ళందరినీ ఓడించాడు అర్జునుడు. అంటే మరి ఏమిటి కర్ణుడి యొక్క బలం? అందుకని అక్కడి నుంచి రాగానే సభలో ప్రగల్భాలు పలుకుతున్నాడు కర్ణుడు. అంటే సిగ్గు శరం లేకుండా ఉన్నటువంటి వాడు ఇలా ఉంటాడు. అక్కడ ఓడిపోయి వచ్చి ఇక్కడ ప్రగల్భాలు పలుకుతున్నాడు, నేను ఒక్కడే పాండవులను సంహరిస్తాను. అప్పుడు భీష్ముడు అన్నాడు, కర్ణ, ఎందుకయ్యా ఈ ప్రగల్భాలు పలుకుతావు? మా అందరి కళ్ళెదుటే కదా మనందరినీ ఓడించి అర్జునుడు గోవుల్ని మరలించుకొని పోయింది. అప్పుడు ఎక్కడికి పోయింది నీ ప్రతాపం? ఇప్పుడు పలుకుతున్నావే ప్రగల్భాలు, ఈ ప్రగల్భాలు అప్పుడేమైపోయింది అని మాట్లాడితే మౌనంగా తలకాయ ఉంచుకున్నాడు. ఈ ప్రకారంగా కర్ణుడు ఎప్పుడైనా సరే, అంటే ఈ సందర్భాలు కాకుండా కర్ణుడు ఎప్పుడన్నా అర్జునుడిని ఓడించాడా? సంస్కృత మహాభారతం 1,00,000 శ్లోకాల గ్రంథంలో కాగడా పెట్టి వెతికినా కూడా ఎక్కడా కూడా కర్ణుడు అర్జునుడిని జయించినట్టుగా లేనే లేదు, ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. మరి అటువంటి కర్ణుడు, నేను అర్జునుడిని సంహరిస్తా, పాండవుల్ని సంహరిస్తా, శ్రీకృష్ణుని సంహరిస్తా
అని అంటుంటే నమ్ముతున్నాడు దుర్యోధనుడు. అంటే ఈ దుర్యోధనుడి యొక్క తెలివితేటలు ఏమని అనుకోవాలి? కాబట్టి తన పరాక్రమం ఏ పాటిదో, ఏ ధైర్యంతో పాండవులందరినీ నన్ను ఒక్కనే సంహరిస్తాను, శ్రీకృష్ణుడిని అనుచరులతో సహా సంహరిస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడో దుర్యోధనుడు అర్థం చేసుకోవట్లా. ఎందుకు అని అంటే ప్రగల్భాలు పలకటం ఎప్పుడు కూడా కర్ణుడికి అలవాటు కనుక అవి వినటం కూడా దుర్యోధనుడికి అలవాటు అయిపోయింది. అందుకనే కర్ణుడు ఇక్కడ మాట్లాడలేదు. మరి గోగ్రహణంలో ఏం ప్రతాపం చూపించావో, ఏ పరాక్రమం ప్రదర్శించావో అందరం చూచాం కదా. మరి ఎట్లా అర్జునుడిని వధిస్తావయ్యా అని దుర్యోధనుడు ఏమైనా అడిగాడా? నేను చంపేస్తానండి. ఎట్లా చంపుతావయ్యా? నిన్నే కదా పారిపోయాల్సింది, మరి ఎట్లా చంపుతావు అని అడగాలి కదా దుర్యోధనుడు. అడిగాడా? అడగల. కాకపోతే ఇక్కడ కర్ణుడి యొక్క మనస్సులో ఒక ఆలోచన ఉండొచ్చు. అదేంటంటే ఇంద్రదత్తమైనటువంటి శక్తి నా దగ్గర ఉంది కదా, దాన్ని అర్జునుడి కోసమే పుచ్చుకున్నాను కదా. పైగా ఇంద్రుడు వచ్చినప్పుడు నా యొక్క దానగుణం అనేటువంటిది దానికి మచ్చ ఏర్పడుద్దని అనుకున్నా, ప్రతిఫలం పుచ్చుకొని తర్వాతనే కవచకుండాలు ఇచ్చానే. ముందుగా నేను శక్తిని పుచ్చుకొని తర్వాత కవచకుండాలు ఇచ్చా. కాబట్టి నన్ను ఎగతాళి చేయొచ్చు, ఈయన దానకర్ణుడు అంటే ఎగతాళి చేయొచ్చు. అయినప్పటికీ కూడా నేను తీసుకున్నా. ఎందుకనంటే అర్జునుడిని సంహరించడానికి. నిజంగా కర్ణుడి యొక్క ఆలోచన ఏమిటనంటే తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏవి కూడా అర్జునుడిని సంహరించడానికి పనికిరావు. పరశురాముడి యొక్క శాపం కారణంగా బ్రహ్మాస్త్రం సమయంలో గుర్తురాదు. అలాగనే తనకున్నటువంటివి ఏవి కూడా అర్జునుడిని సంహరించడానికి పనికిరావు. మరి కవచకుండాలు ఉన్నాయి. ఈ కవచకుండాలు తాను సావకుండా రక్షిస్తాయి కానీ ఎదుటివాడిని చంపడానికి పనికిరావు. కాబట్టి వీటిని కనుక ఇంద్రుడు కోరుతున్నాడు కనుక వీటిని ఇచ్చి ఇంద్రుడి దగ్గర నుంచి కనుక నేను ఇంద్రదత్తమైనటువంటి శక్తిని కనుక తీసుకుంటే దాంతో అర్జునుడిని సంహరించవచ్చు అని అనుకొని ఆ ఆలోచనతోటి ఈయన ఇంద్రుడి కోసం ఎదురు చూస్తా కూర్చున్నాడు. తెలుగు భారతంలో ఈ ఒక్క మాట లేదు. ఏమిటదంటే ఇంద్రుడి దగ్గర నుంచి శక్తిని తీసుకోవడం కోసమే ఎదురు చూస్తా కూర్చున్నాడు అనే మాట లేదు. కానీ సంస్కృతంలో ఉంది, దాన్ని తెలుగులో వదిలేశారు. శక్తిమేవా వికాంక్షం వై వాసవం ప్రత్యసాలయత్. ఇది సంస్కృతంలో ఉన్నటువంటి మాట. శక్తిం ఏవ అభికాంక్షం వై, శక్తిని తీసుకోవాలనేటువంటి కోరికతో వాసవం ప్రత్యసాలయత్, ఇంద్రుడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మాట చివరికి కల్లో కనిపించినటువంటి సూర్యుడు చెప్పాడు. సరే నువ్వు ఇవ్వాల్సిందే అని అంటున్నావు కాబట్టి ఇస్తే ఇచ్చావు, కానీ ఆయన దగ్గర శక్తి అనేటువంటి ఆయన ఉంటుంది, పుచ్చుకో, దానివల్ల కొంత ప్రయోజనం ఉంటుంది నీకు అన్నాడు. అబేబేబే అన్నాడు అప్పుడు. కానీ తర్వాత ఆలోచించుకున్నాడు, అందుకని శక్తిని పుచ్చుకున్నాడు. కానీ ఆయన కవచకుండాలు ఏమంటే ముందు నాకు శక్తిని ఇవ్వు, తర్వాత ఇస్తాను అన్నాడు. ఎందుకంటే పుచ్చుకొని ఆయన పోతాడేమో, నేను మళ్ళీ ఆయన ఎక్కడ పట్టుకుంటానని ముందు పుచ్చుకున్నాడు. సరే, ఈ శక్తి అనేటువంటిది అర్జునుడి కోసం వచ్చాను కాబట్టి దీంతో సంహరించగలుగుతాను అని అనుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నది ఎప్పుడు? 17వ రోజు 16వ రోజు 15 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత. కానీ 14వ రోజు రాత్రే ఇంద్రదత్తమైనటువంటి శక్తి పోయిందిగా. కాబట్టి ఇప్పుడు శక్తి ఎక్కడుంది? లేదు. అయినప్పటికీ నేను శ్రీకృష్ణుడిని పాండవుల్ని సంహరిస్తానంటున్నాడు. ఇది కర్ణుడి యొక్క స్థితి. ఏ ధైర్యంతో ఇప్పుడు చెప్పాడు. పాండవులంతా ముందు నుంచే ప్రగల్భాలు పలుకుతున్నాడు, చంపేస్తారు. మరి అయితే దుర్యోధనుడి మీద ఎంతో అభిమానం ఉండి అతడి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఉండేటువంటి కర్ణుడు, దుర్యోధనుడి కోసం నిజంగా ప్రాణాలు అర్పిస్తానని చెప్పేటువంటి కర్ణుడు దుర్యోధనుడి యొక్క శ్రేయస్సును కోరేవాడేనా? దుర్యోధనుడి కోసం ప్రాణాలు అర్పించేటువంటి వాడేనా? దుర్యోధనుడితో ఉన్నటువంటి మిత్రత్వం నిజమైనటువంటి మిత్రత్వమేనా?
అసలు మిత్రధర్మాన్ని పాటించాడా, మిత్రద్రోహాన్ని చేశాడా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అంటే ఇప్పటివరకు దుర్యోధనుడు ఎట్లా పొరపాటు పడ్డాడు, కర్ణుడి యొక్క మాటలు ఎట్లా నమ్మాడు అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు కర్ణుడికి దుర్యోధనుడికి మధ్యలో ఉన్నటువంటి స్నేహం ఏమిటి, అసలు కర్ణుడు దుర్యోధనుడికి స్వామి భక్తి పరాయణుడేనా, దుర్యోధనుడి యొక్క శ్రేయస్సు కోరినటువంటి వాడేనా, దుర్యోధనుడి కోసం ఏమైనా చేయటం సిద్ధపడినటువంటి వాడేనా, దుర్యోధనుడికి అన్ని నిజాలు చెప్పినటువంటి వాడేనా, మిత్రధర్మాన్ని పాటించేవాడేనా అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషణ చేయాలి. ఈ విశ్లేషణ మనం రేపు చేద్దాం.